శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో భక్తుల ఆరోగ్యంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. భక్తులకు అందించే ఆహారంపై ఏమాత్రం నాణ్యత లోపించినా సరే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేసింది టీటీడీ. తాజాగా కాలీఫ్లవర్ పై భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోబీలో పురుగులు కనిపించడంతో తిరుమలలో కాలీఫ్లవర్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఈ కాలీఫ్లవర్ బ్యాన్ అనేది పూర్తిగా పెద్ద హోటల్స్ నుండి చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వరకు వర్తింపజేస్తాయా? అప్డేట్స్ ఏంటి ఉమా? సత్తాజ్, తిరుమలలో ఉన్నటువంటి పెద్ద హోటల్ నుంచి అటు జనతా హోటల్స్, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా ఈ చైనీస్ ఫుడ్స్ అనేది ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు. దానికి భక్తులు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. కాకపోతే ఇటీవల గోబీ మంజూరీలో పురుగులు ఉండడాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులు గుర్తించారు. అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అనేక సార్లు కూడా ఫిర్యాదులు చేశారు. కాకపోతే దానిపైన ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు మొదటిసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంగానే పలు హోటల్ యజమానులను పిలిపించి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాము, రాబోయే రోజుల్లో గోబీ అనేది తిరుమలలో కనపడకూడదు అనేటువంటి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. వరకే ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఆర్ కలర్స్ మీద కూడా ఈ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారా? టీటీడీ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు చైనీస్ ఫుడ్ తిరుమలలో ఉండకూడదని చెప్పి చాలా వరకు కూడా టీటీడీ విజ్ఞప్తి చేసింది. దానికి సంబంధించి కూడా హెచ్చరికలు చేసింది. కాబట్టి అక్కడ కొంత మెయింటైన్ చేయడము, వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టు వ్యవహరించడంతోనే ప్రస్తుతం భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు నేరుగా ఈవో ఆ స్థాయి అధికారులకి ఫిర్యాదు చేయడంతోనే ప్రస్తుతం టీటీడీ రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న చేసినటువంటి తనిఖీలు, అదే రకంగానే హోటల్ యజమానులతో చేసినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్రహ్మోత్సవాలు వస్తాయి, లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ను, పెద్ద హోటల్స్నే కొంత వెళ్తూ ఉంటారు. అక్కడ కొంత నాణ్యత లేనటువంటి ఫుడ్, ఇటువంటి గోబీల్లో పురుగులు ఉండటాన్ని భక్తులు చాలా వరకు కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి ఇష్యూస్ జరగకుండా టీటీడీ ముందస్తుగానే చర్యలు చేపట్టడంలో భాగంగానే గోబీని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, ఇక్కడెక్కడా కూడా గోబీ కనిపించకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ మాత్రం టీటీడీ ఇచ్చింది. సత్తాజ్, థ్యాంక్ యూ ఉమాశంకర్.